హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెడిషనల్ గర్ల్ భావన. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ ఈరోజు వ్లాగ్లో నేనైతే బట్టల షాపింగ్ అది చేశాను. కాకపోతే ఏం కొన్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుందన్నమాట. సో మీరైతే వ్లాగ్ కంటిన్యూ చేయండి. ఇక్కడ నేనైతే బ్రేక్ఫాస్ట్కి దోశలు వేస్తున్నాను అనమాట. ఇక్కడ నేనైతే దోశలు వేసి మ్యాంగో పికిల్తోనే తినేసాము. ముందు రోజు కూడా బ్రేక్ఫాస్ట్గా దోశలే తిన్నాము. సో పల్లీ చట్నీతో తిన్నాం. మళ్ళీ అదే ఎందుకనేసి ఇంకా ఇట్లా మ్యాంగో పచ్చడితో తినేస్తూ ఉన్నామన్నమాట. ఆ తర్వాత మా వారికి టీ కూడా ఇచ్చేసాను. ఆయనకి టీ బిస్కెట్స్ ఇష్టం. సో ఆయనకి టీ ఇచ్చేసి నేనేమో స్ట్రాంగ్గా ఒక కప్ కాఫీ కలుపుకొని తాగేసి ఆ తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి వంట స్టార్ట్ చేస్తానన్నమాట. ఇక్కడ నేను ఈరోజు వంకాయ టమాటా కర్రీ, పాలకూర టమాటా కర్రీ రెండు చేశాను. మా వారికి ఏంటంటే టమాటాలు వేస్తే కర్రీస్ తింటారు, లేకపోతే పప్పు తప్ప ఏ కర్రీ ఆయనకి ఇష్టం ఉండదు. అందుకని నేను కొంచెం ఏం వండినా టమాటా యాడ్ చేస్తానన్నమాట. ఇక్కడైతే ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా. ఆయిల్, తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలు, కరివేపాకు అన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం కోసి పెట్టుకున్న వంకాయలు వేసేసి కొద్దిసేపు మగ్గించాలన్నమాట. ఆ తర్వాత వంకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు వేసి కలిపేసి బాగా మళ్ళీ కొంచెం సేపు ఉడికించాలి. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయాయో. వంకాయలు మంచిగా ఉంటే తొందరగా ఉడుకుతాయి కదా. ఈ వంకాయలు బాగున్నాయి, అందుకనే ఫాస్ట్గా ఉడికిపోయాయి. ఇంకా తర్వాత కొంచెం టమాటా ముక్కలు కూడా వేసేసి మళ్ళీ కొద్దిసేపు ఉడికించేసుకొని లాస్ట్లో కొంచెం కారం వేసుకొని దింపేసేయడమే. ఇది అందరికీ తెలిసిందే కదండి. ఈ కూరలు అనేవి అందరూ రోజు చేస్తూనే ఉంటారు కదా. మా ఇంట్లో మాత్రం చాలా తక్కువ కూరలు, ఎక్కువ పప్పే అవుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మా వారు ఎక్కువ తినేది అదే, పప్పు, సాంబార్లు, పప్పుచారులు, ఇవే మా ఇంట్లో ఎక్కువ ఉంటాయి. సో ఇంకా అలా వంకాయ కర్రీ, పాలకూర టమాటా కర్రీ అన్నీ వండేసాను. ఇంకా అవన్నీ ఇలా కొంచెం వేరే గిన్నెలోకి తీసేసుకొని వంట అయ్యేసరికి గిన్నెలు, స్టవ్ అంతా ఎంత చూడండి ఎలా అయిపోయిందో. ఇంకా అవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను కాలింగ్ తోటి. ఇంకా అలా స్టవ్ అవన్నీ క్లీన్ చేసి నేను కొంచెం ఫ్రెష్ అయ్యి ఇక్కడ భోజనం చేసేస్తూ ఉన్నామన్నమాట. ఎందుకంటే ఇవాళ బయటికి కూడా వెళ్ళాలి, చెప్పాను కదా మీకు. ఆ తర్వాత కొంచెం వీడియో పని చూసుకొని ఇంకా అలా టీ తాగుతూ ఉన్నాము. టీ పొడి అయిపోయింది, తాజ్మహల్ టీ పొడి. ఆ టీ పొడి తాజ్మహలే బాగుంటుంది, మాకు అదే ఇష్టం. కానీ దాని కాస్ట్ డీమార్ట్లో ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. ఎలా ఉన్నా ఎంత ఉన్నా అదే టీ పౌడర్ వాడతాం. ఇంకా అలా ఇద్దరం, నేను మా హస్బెండ్ అయితే టీ పెట్టుకొని టీ తాగుతూ ఉన్నాము. ఇక్కడ చూడండి, ఇంకా కొంచెం టీ తాగేసి నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను. ఇంకా టీ తాగి బయటికి వెళ్ళాలన్నమాట. చూడండి బట్టల షాప్కి వచ్చాం. నేను అన్నీ తీసుకున్నాక ఈ శారీ చూశాను. ఈ శారీ బాగుంది కదా, నాకు నచ్చింది. కానీ ఆల్రెడీ అంతా నా షాపింగ్ అయిపోయింది, బిల్ కూడా చేసేసాం, బిల్ కూడా పే చేసేసాం. అందుకని ఇంకా నేను ఈ శారీ తీసుకోలే, ఎలాగో అన్నీ తీసేసుకున్నాను కదా, మళ్ళీ ఎందుకు ఎక్స్ట్రా. ఆ తర్వాత ఇంకా మేమైతే ఇంటికి వచ్చేస్తూ ఉన్నాము. ఇంకా అలా ఇంటికి వచ్చి మళ్ళీ ఒక కప్ కాఫీ అడిగారు మా వారు. మళ్ళీ ఆయనకైతే కాఫీ కలుపుతున్నాను. ఆయనకే కాదు నేను కూడా తాగేస్తున్నాను. మా ఇద్దరికి టీ కాఫీలు ఉంటే చాలండి. ఇంకా ఇద్దరం అలా కాఫీ తాగి ఆయన గుడికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇక్కడ నేను డిన్నర్కి గ్రీన్ పీస్ నిన్న స్టోర్ చేశాను కదా, సో వాటితో అప్పటికప్పుడే చేసుకోవచ్చు అనేసి చెప్పాను కదా. చాటు, వెజిటేబుల్ బిర్యానీ అలా అన్నిట్లో యూస్ చేసుకోవచ్చు అవి మనం. ఇంకా నేను ఇవాళ గ్రీన్ పీస్ తోటే రైస్ చేస్తున్నాను, అంటే బగారా రైస్ లాగా అనుకోవచ్చు. అందులోనే గ్రీన్ పీస్ వేసి చేస్తున్నాను అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, షాజీరా ఇవన్నీ వేసి
లవంగాలు అన్నీ వేసి కొంచెం ఫ్రై చేసి ఆ తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి అది కొంచెం ఫ్రై అయ్యాక ఆ గ్రీన్ పీస్ వేసి వాటర్ వేసి సేమ్ బగారా రైస్ చేసుకున్నట్టు చేసుకోవడమే. కానీ నాకు ఈ రైస్ చాలా ఇష్టం. చూసారు కదా, మంచిగా బగారా రైస్ లాగే అయిపోయింది. ఇంకా కాకపోతే ఆ గ్రీన్ పీస్ ఉంటాయన్నమాట. సో మా డిన్నర్ అయితే ఇదే. ఈరోజు నా వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో నేనేం చీరలు కొన్నానో ఏంటో చూస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.